అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మత్స్యావతారము గుణ వివరణములో మరికొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం. నివృత్తాత్మ, ఈయన స్వరూపం నిత్య విభూతి. అంటే మనమున్న ఈ ప్రపంచంలో ప్రళయము సృష్టి అనేవి లేకుండా ఎప్పుడూ ఉండేది ఆ నిత్య విభూతి. ఈ మనమున్న సంసార విభూతి కన్నా శ్రేష్టమైనది. ఎందుకంటే అక్కడ సంసార చక్రము చేత ప్రభావితము కాని ఆత్మలే ఉంటాయి కనుక. సంవృత, దాగి ఉండువాడు, కనపడని వాడు, తమోగుణము కల మూఢులకు తోచనివాడు. సంప్రమర్థన, నశింపచేయువాడు. సంవరణమైన అంటే వ్యాపించి ఆవరించి ఉండే తమస్సును తనను ఎరిగింప చేయుటకే నశింపచేయువాడు. అహస్సంవర్తక అంటే కాలమును త్రిప్పువాడు అని అర్థం. కాలం అంటే ఆత్మలు దేహమును పొందుటకు, దేహము నుండి విడువుటకు కారణమయ్యే పరమ పురుషునికి ఒక ఆట వస్తువుగా నుండే ఆ చిత్తు. వహ్నిహి, వహించువాడు. దేశరూపముచే సమస్తమును వహించువాడు. దేశమంటే ఇచ్చట ఇది అని నిర్దేశించే జ్ఞానమునకు కారణమైనది. ఆకాశము, దిక్కులు అన్ని దేశములే. పరమపదము ఒక దేశమే. అందుచేత బద్ధులకు, ముక్తులకు, నిత్యులకు కూడా దేశములను వాడే ఇచ్చునట్లు దానిని వహించువాడు ఆయనే. అనిలహ, అందరినీ ఉజ్జీవింపచేయువాడు. వీని ఈ గుణములలో లవలేశ మాత్రమే వాయువు. ధరణీధరః, భూమిని ధరించువాడు అనగా సమస్తమును ధరించువాడు. సుప్రసాదః, ఇలా కాలమును ప్రవర్తింపచేసి తాను వహించి ఉజ్జీవింపచేసి ధరించి కటాక్షించువాడు. ప్రసన్నాత్మ, సకల అభీష్టములు సిద్ధించిన వాడైనందున రాగాదులు లేని మనస్సు కలవాడు. ప్రసన్నమైన మనస్సు కలవాడు. విశ్వసృక్, గుణదోషములను చూడక కేవల దాక్షిణ్యముతో విశ్వమునంతనూ సృజించువాడు. విశ్వభుక్ విభుః, అంతటా వ్యాపించి సమస్తమును పాలించువాడు. సత్కర్త, సజ్జనులను పూజించువాడు. సత్కృతః, వారలచే తాను సత్కరింపబడువాడు. వారు సమర్పించేది స్వల్పమే అయినా శ్రద్ధతో కనుక అది తనకు తగినట్లుగా లేదా అది చూడక ప్రీతితో స్వీకరించి సత్కరింపబడితినని సంతసించువాడు. సాధువు, సాధించువాడు. భక్తులు కోరు దూతకృత్యములను సారథ్యములను చేయువాడు. ఆ విధంగా వారి ప్రేమను సాధించువాడు. జహ్నుహు, తన భక్తులు కాని వారికి తన మహిమలు ప్రదర్శింపక అవి దాగినట్లు చేయువాడు. ఇప్పుడు ఆయన అసాధారణ నామాన్ని వివరించబోతున్నాం. అసాధారణ నామం అంటే ఇతరులలో ఎవరికీ సాధారణముగా ఉండకపోవడం. అనగా ఏ గుణముతో ఇతన్ని చెప్పబోతున్నామో అదే నామముతో ఇంకొకరిని కూడా వ్యవహరించగలిగితే అది సాధారణ నామం అవుతుంది. ఉదాహరణకు హరిహి అనే పేరుంది. హరిహి అంటే విష్ణువు అని అందరికీ తెలిసిన హరతి పాపాని ఇతి హరిహి, పాపములను హరించువాడు హరి అని చెప్పిన అలాంటి గుణములు ఇంకా అనేక దేవతల్లో ఉందని నిరూపించి హరి అంటే కేవలము శంఖచక్రములు ధరించిన వాడే అననక్కర్లేదు. త్రిశూలము ధరించిన వాడు, వజ్రాయుధమును ధరించిన వాడు మొదలగు వారు కూడా పాపములను తొలగిస్తారు కనుక హరి అన్న పదము వారికి చెల్లుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే నామం నారాయణ. ఈయనని నారాయణ అని వ్యవహరిస్తున్నాము కనుక ఈ నామం చేత చెప్పబడేవాడు ఒక్కడే అవుతాడు. అందుకే దీన్ని అసాధారణ నామం అన్నారు. మహాపండితులు పూర్వం విష్ణు సహస్రనామాలన్నింటినీ తనకి ప్రీతి అయిన దేవుని పరంగా వ్యాఖ్యానించి చూశారు. పండితులు కనుక అయితే వ్యుత్పత్తులు ప్రయోగించి శంఖచక్రములు ధరించి లక్ష్మీదేవికి భర్త అయిన వానిని గురించి కాకుండా ఇంకొక దేవుని గురించి అన్ని నామాలు వ్యాఖ్యానించగలిగారు. కానీ ఈ నారాయణ పదం మాత్రం వారికి కొరుకుడు పడలేదు.
శ్రియపతి అయిన స్వామికి తప్ప ఇంకొకరికి ఈ నామం చెల్లదు. ఉపనిషత్తులు అన్నీ ఈ నామాన్నే మిక్కిలి ఆదరించాయి. నారాయణ నారములనగా నిత్య వస్తువుల సమూహము, వానిని ఆశ్రయముగా కలవాడు. నరహ నాశనము లేని చేతన విభూతి కలవాడు. అసంఖ్యేయ సంఖ్యను మించిన నర సమూహములు కలవాడు. అప్రమేయాత్మ సంఖ్యను మించిన చేతనములు ప్రతి ఒక్కింటిని అమితముగా వ్యాపించి ఉండుటచే ఇంత అని చెప్పజాలని స్వరూపము కలవాడు. విశిష్ట ఆ నర సమూహములుంటేనే కానీ తను లేడు అనే మాట లేక, అనగా వాని నపేక్షింపక స్వయముగా విలక్షణమైన వాడు లేదా అధికుడైన వాడు. శిష్టకృత్ శుచి వీటిని 2 నామాలుగా చెప్పినా అర్థం చెప్పుకునేటప్పుడు కలిపి చెప్తేనే అందంగా ఉంటుంది. తన సంబంధము చేతనములను తనకు అనుకూలమగునట్లు చేసుకొనగలుగు కాంతి కలవాడు అని రెండింటినీ కలిపి అర్థం. విడిగానే అర్థం చెప్పుకుంటే తనకు అనుకూలంగా చేసుకొనువాడు, కాంతి గలవాడు అని విడిగా కూడా చెప్పవచ్చు. సిద్ధార్థ అవాప్త సమస్త కాముడగుటచే, అనగా అన్ని కోరికలు తీరిన వాడగుట చేత సిద్ధించిన ప్రయోజనములు కలవాడు. సిద్ధ సంకల్ప సంకల్పించినవన్నీ సిద్ధించినవాడు. సిద్ధిద సిద్ధిని సాధకులకు ఇచ్చువాడు. సిద్ధి సాధన సిద్ధి రూపమైన సాధనము కలవాడు, అనగా తనని పొందగోరి సాధనమును అనుష్ఠానము చేయునప్పుడు కూడా తనని పొందినప్పుడు ఎంత ప్రీతి కలుగుతుందో అంతటి ప్రీతిగా ఆ అనుష్ఠాన సమయంలోనే ఉండువాడు. వృషాహి వృషము అంటే ధర్మం, అది కల దినము ధర్మరూపమైన దినము. ఆ దినమును కలవాడు. ఏ దినమున ఆయనను పొందగలమో అదే కదా ధర్మమైన దినము. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశా అంటూ అక్రూరుడు పుండరీకాక్షుడగు విష్ణువుని చూడగలిగిన ఆ దినమే కదా సుప్రభాతము, అంటే మంచి ప్రొద్దు కలది. వృషభ సంసార తాపము తీరునట్లు వర్షించువాడు. విష్ణు అంతటా వ్యాపించి ఉండువాడు. ఏ కాలంలో ఏ ప్రాణులకు ఏవేవి ఎలా కావాలో సమకూర్చుటకు అంతగా వ్యాపించి ఉండేవాడు. వృషపర్వ వర్ణాశ్రమ ధర్మములను తనను పొందే మార్గానికి మెట్లుగా కలవాడు. అందుకే మన సిద్ధాంతంలో వర్ణాశ్రమ ధర్మాలను విడువడానికి ఎంత మాత్రం అంగీకరించరు. సంధ్యావందనాదులన్నీ చేసి తీరవలసిందే. అవి ఆయనను పొందడానికి అనుకూలములే గాని ప్రతికూలములు కావు. కర్మలు చేయడం ద్వైత భావనను పెంపొందిస్తుంది కనుక అవి మానేయమని చెప్పే అద్వైత మార్గాన్ని ఇక్కడ నిరసించారు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మత్స్యావతారము గుణ వివరణములో మరికొన్ని నామముల అర్థములు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.